మనం అట్లా చూసుకుంటే ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, మళ్ళీ ఇప్పుడు కృష్ణా జలాల గురించి ఇక్కడ తెలంగాణలో గొడవలు ఇది గిమిక్కం, ఈ పని లేక వాళ్ళకి పని లేక అట్టర్ నాన్సెన్స్. అది ఎపెక్స్ మీటింగుల్లో కూర్చుని ఆ నీటి నిల్వలు నిష్పత్తుల మీద తేల్చుకుని మాట్లాడమనండి. వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కడుపు మంటలు, ఏడుపులు, పెడబొబ్బలు, వీళ్ళకి శాతకంతాను. దీనికి పట్టుకుని కేసీఆర్ మీద ఆడడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆడడం, వీళ్ళందరూ కలిపి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మీద ఆడడం, ఆంధ్రప్రదేశ్లో వచ్చి తెలంగాణ మీద పడేయడం, ఇది తప్పేం లేదు. మొదటి సంవత్సరం ఈ విభజనలో ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ కలిపి మనకి నెత్తి వాయించిన ఈ రెండు రాష్ట్రాలకి ఏ నీటి నిష్పత్తులు ఉన్నాయి అవే దిక్కుమాల నిష్పత్తులు ఇప్పటికి కూడా. అంతకుమించి వీళ్ళు ఏం చేసి చచ్చింది లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. జలవనరుల శాఖ మంత్రి కూర్చోబెట్టారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాతిపదిక మీద హెన్స్ ఫోర్త్ ఇట్ ఈస్. కావేరీ జలాల తవ్వులు తమిళనాడు, కర్ణాటకకి ఇంకా పోలే, మనం కొత్తగా దాపరించాము వాళ్ళ నెత్తికి. వాళ్ళదే క్లియర్ ఉన్నప్పుడు మన దగ్గర ప్రైవేటైజేషన్ ఇస్తారు వీళ్ళు. కృష్ణ మనకి చుట్టూ తిరిగిపోతూ ఉంటది, తెలంగాణకి దిక్కే కృష్ణ. గోదావరి చుట్టూ తిరుగుతూ ఉంటది. అక్కడ లోపలికి ఈ మధ్యన ఏదో ఆ గతంలో రాజశేఖర గారి ధర్మం, తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ధర్మం, బొక్క నీళ్ళు వస్తున్నాయి. ఏంది ఇది? నికర జలాలు ఎంత, నీటి నిష్పత్తులు ఎంత, ఈ కథలన్నీ అందరికీ తెలుసు. దాని గురించి ఇప్పుడు అసెంబ్లీలో చర్చ. పోలవరమే కట్టరు, తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలపడం తప్ప ఇంకో పనే లేదు వాళ్ళకి. అంటే పోలవరంలో ఉన్న నీళ్లు పాలమూరుకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కదా. వినివాడు వెర్రివేదవులైతే చెప్పివాడు వేదాంతులను దిక్కుమాల సామెత ఉంటుంది. అరే నాకు అర్థం కాదు, పోలవరం గురించి ఎవరికైనా తెలుసా, తెలియకుండా మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు. ఎక్సెస్ వాటర్ ఏదైనా వస్తుందో, బ్రిజెస్ ట్రిబ్యునల్ కూడా మనకి అదే పోతిరెడ్డిపాడు హైడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తారు తెలుసు కదా. పిల్లి తూములం తొండి రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద తూములు కూడా పట్టుకెళ్ళిపోయారు. బ్రిజెస్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఏంటి తెలుసా? ఫ్లడ్ వాటర్ని, ఎక్సెస్ వాటర్ని, అంటే మనకి చూడు శ్రీశైలం డ్యామ్కి 380 అడుగులు దాటి వస్తుంది చూడు, అప్పుడు తీసుకెళ్ళడానికి. అప్పుడు అది ఎప్పుడప్పుడు అట్లా అవ్వాలి. ఎన్నిసార్లు వస్తుంది నీకు నాకు మనకి తెలివి వచ్చింది కానీ ఒక ఎన్నిసార్లు చేరుకుంటుంది, ఎన్నిసార్లు అద్భుతాలు అయిపోయింటాయి. అలా అయితే రాయలసీమ రతనాలసీమ అయిపోతుంది. ఇంకో దిక్కు లేదు, అది కృష్ణా నుంచి పెన్నా నుంచి వెళ్ళవలసింది నీళ్ళేది. ఎందుకు మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు? ఎందుకు ఇంత మభ్య నీకు చెప్తున్నాను కదమ్మా, ఎంతమందికి దీని మీద అవగాహన ఉంటుంది చెప్పు. అలా మా ప్రకాష్ గారు ఉంటారు ఇక్కడ, ఆ మానవుడు ఒక్కడికే తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో నీటి విలువ ఇట్ల మీద. ఆ మానవుడు వీడియోలు ఎంతమంది చూస్తారు చెప్పు? లేదు అసలు ఎందుకు చూడరు? వెడవలు కాబట్టి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. గతంలో కేసీఆర్ గారు ఇది దాన్ని ఏమంటారు, ప్రాణహిత చేయవలని రీడిజైన్ ప్రాజెక్ట్ కదా కాళేశ్వరం. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటూ మేడిగడ్డ గురించి ఆయన ఏమన్నాడు, నాకేం అర్థం కావట్లేదని పోయాడు. ఇవాళ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన చేసిన తప్పులని వాళ్ళు చెప్తున్నాడు. ఇది కూడా దానికి కూడా ఏంటంటే బాగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ప్రిపేర్ అయ్యి రావడం ఏంటి సార్, మీకు అవగాహన ఉండాలి కదా. ఫస్ట్ థింగ్ ఇంకోటి చెప్తాను, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పోయింది నిజమే, అప్పుడు మీరే ఎంపీ కదా. మనం విభజన హామీల్లో మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టమని ఏం లేదు. అలాగే ప్రాణహిత చేయవెళ్ళకి జాతీయ హోదా ఇస్తామని తెలంగాణ నుంచి ఎవరు గలాలు వినిపించి చచ్చిపోలేదు. ఇలాంటి తరుణంలో, ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఇప్పుడైనా వీళ్ళ వంతుగా రాష్ట్రం నుంచి మాకు ప్రాణహిత చేయవెళ్ళకి జాతీయ హోదా ఇవ్వండి, లేదంటే కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వండి, ఇలాంటిది ఏమైనా ఉందా? ఎంతసేపు అవినీతి ఎల్ఎన్టీ వాడు పిలిచి ఆ డ్యామ్ రిపేర్ చేస్తే చేస్తా ఉన్నాడు. ఆడేమన్నాడు, పాత బిల్లు మా బకాయిలు ఉన్నాయి కదా ఇచ్చిండి అంటున్నాడు. అంటే ఈ బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. లేదా ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ పెట్టి వాళ్ళందరి దగ్గర చెప్పు తీసుకుని కొట్టి డబ్బులు రికవర్ చేశారు కదా, ముందు ఆ బిల్లులు క్లియర్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీలో దాన్ని ప్రాజెక్ట్ని రెక్టిఫై చేయండి. ఇది కాకుండా రోజు అరికథలు, లక్షల కోట్లు దోచేసాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆళ్ళ కొట్టు సచ్చారు. మాకేందుకు అయ్యి దరిద్రం అంతా ఉరి తీయాలంటున్నారు కదా సార్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఇంకా హరీష్ రావు గారిని వాళ్ళు ఉరి తీయమనండి, లేకపోతే వీళ్ళు ఉరి పెట్టుకొని సామనండి. మాకెందుకు అంటున్నాను, మీరు ఏది చేయరు. ఆ ఫోన్ ట్యాపింగ్ అరికథలు వింటున్నాం కదా రోజును, అదే దాని పార్ట్ 2, పార్ట్ 3 కంటిన్యూషన్. ఇది పాముల ఈరేస్ కథ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఈ కాళేశ్వరం ఒకటి, మూడే కథ హరికథలు. కొత్త హరికథ ఏమైనా ఉందా? అందులో ఏటీ జరగదు. ఇంత కష్టపడి ఆ కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి కేసీఆర్ గారు పిలిచి 10 నిమిషాలు కూడా కూర్చోపెట్టుకోలేపారు, 4 ప్రశ్నలు అడగలేపారు. ఈ ఇల్లు ఆయన అరెస్ట్ చేసేస్తారు, ఉరి తీసేస్తారంటే ఎవరికి చెప్తారమ్మా ఈ హరికథలు? జ్ఞాపకం ఆయన ఇన్వెస్టిగేషన్ పిలిచారు, పట్టుమని 10 నిమిషాలు కూర్చోబెట్టుకోలేపారు. ఆయన మొత్తం ఏదైతే ఉందో అన్ని తీసుకెళ్లారు కదా సార్. ఇంకా అక్కడ రుజువు ఆయన తప్పు అని ప్రూవ్ చేయడానికి వీళ్ళకి ఎక్కడ దొరకట్లేదా సార్? ఇంకొక క్వశ్చన్ అంటే ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్ అంటే ఒకటే, ఒకవేళ తప్పు చేస్తే అధికారంలో ఉంది మీరే, అక్కడ సెంట్రల్లో ఉంది బీజేపీ, ఇక్కడ ఉంది మీరు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? సిబిఐకి ఇచ్చా అన్నారు కదా సార్, సిబిఐ ఏం చెప్పింది సార్ ఇంతవరకు? మీ నాన్నగారు నీకు సైకిల్ కొనిస్తారమ్మా, మీ నాన్నగారిని అరెస్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి లేకపోతే నేను కేసీఆర్ అన్నాం అనుకో జరుగుతుంది. అది తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మా డబ్బులతో మేము కట్టుకుంటాం అన్నదానికి ఒక డిపిఆర్ అంటారు, ప్రాజెక్ట్ రిపోర్ట్. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులతో, అనుమతులతో, పర్యావరణ అనుమతులతో కట్టింది. 11 అనుమతులు ఉన్నాయి సార్ కదా.
ఇందులో ఎవడెవరిని కాదంటాడు, మళ్ళీ బీజేపీ వాడు వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తాడు ఇక్కడ? ఎవరు అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎవరంటే ప్రపంచంలో బీజేపీ వాళ్ళని అర్థం. అందులో తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకి ఏదీ తెలియదు. నమోస్తున్నారాయన వాళ్ళని పట్టుకొని కేసీఆర్ని అరెస్ట్. ఇక్కడ పోను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఏంటి, ఆయనకి ఏంటి తెలియదని చెప్పాడు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి 10 విషయాలు చెప్తాడు, ఇది తప్పు అంటాడు, అనుమతులు లేవంటాడు, అనుమతులు చూపిస్తారు వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గర ఉంటాయి కదా, ఏ సంబంధించినవైనా. ఓ పక్క పోలవరం అథారిటీ కూడా అక్కడ మొత్తుకొని చెప్తుంటాడు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని నిధులు మళ్లించారని. అక్కడ చెప్పడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, అవును మేము ఇచ్చాము పోలవరం అథారిటీకి, అక్కడి నుంచి కాకుండా తరలిపోయి. అలాగే ఇక్కడ కాళేశ్వరం అనుమతులు మేము ఇచ్చాము, వీటికి కట్టింది కదా ప్రభుత్వం, డబ్బులు ఎవరు ఇచ్చారు? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉండమ్మా బడ్జెట్ సమావేశాలు జరిగాయి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్ని ఖర్చు పెట్టారు? బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో డిస్కషన్ ఉంటుంది కదా, అప్పుడు నోర్లు పడిపోయాయి కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు మాట్లాడడానికి. బట్ విక్రమార్క గారు ఉండేవారు కదా అపోజిషన్ లీడర్గా, 5 లాస్ట్కి మిగిల్చారు, 4 మిగిల్చారు, మిగిలిన అందరినీ ఎత్తేసారు సిఎల్పిని. 9 మాట్లాడి ప్రజలకు వచ్చే ప్రెస్ నోట్లు ఇమ్మనండి, మనం చదువుకుని దాన్ని మాడతాం కదా, కంటిన్యూటీ కావాలి కదా.